హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజశ్రీ వ్లాగ్స్. ఈరోజు నేను ఏం షూట్ చేస్తాను అనుకోవద్దు. ఏంటంటే నేను సండే వ్లాగ్లో ఎప్పుడు నేను ఎన్వి అనేది చేస్తాను, కానీ ఈరోజు అలాంటిది. ఈరోజు నేను చేయబోయే మంచి రెసిపీ ఏంటి, సో ఈరోజు నా డే వ్లాగ్ డైలీ రొటీన్ అంటే నేను హాఫ్ డే అనేది తీయాలనుకుంటున్నాను. సో మార్నింగ్ తీసిన దగ్గర నుంచి ఏం చేస్తాను ఏంటి అనేది ముందు నేను టీతో అనేది అయితే స్టార్ట్ చేయాలని అయితే అనుకొని నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇంకా సామాన్లు అవన్నీ కూడా ఇంకా నేనైతే క్లీనింగ్ అనేది ఏమీ చేయడం అయితే అవ్వలేదు. సో ముందైతే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ అనేది అయితే పెట్టేసుకుందామని అయితే ఫిక్స్ అయిపోయాను. సో అలా ఒకసారి అయితే బయటకు వచ్చాను. ఇంకా నాకు కావాలంత అనేది పోలేదనమాట. పక్క చూస్తాయి అంటే చాలా దారుణంగా ఉంది, చాలా అంటే చాలానండి. మరి మీ ఊర్లో మరి మీ ఏరియాలో ఎండకు అనేది ఎలా ఉంది అంటే మనకైతే తెలియదు, కాబట్టి చూడండి. నా టీ ఆల్మోస్ట్ అయితే వచ్చేసింది. నేను టీని కూడా అనేది అయితే కప్పుల్లో అనేది అయితే సర్వ్ చేసేసుకోవాలి. ఇంకా చక్కెర అనేది వేసేసాను. ఎప్పుడు కూడా సాల్ట్ కాదు, ఐ మీన్ స్వీట్ అనేది కూడా చాలా తక్కువగానే అనేది అయితే చేసుకుంటాను. ఈలోపు మొత్తం నేను ఇల్లు అనేది అయితే మార్నింగ్ కదా, ఇంకా అన్నీ లైన్గా అనేది అయితే చేసుకోవడం అయితే జరుగుతుంది. దుప్పట్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడాను. సో ఫ్రెండ్స్, మరి మీ ఇంట్లో అనేది కూడా ఇలా అలా చేసుకునే వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి. మరి మీరు ఏ టైంకి లేస్తారో చెప్పండి. నేనైతే 6:30కి అయితే లేచాను. నాకు ఇదే మార్నింగ్ ఉందన్నమాట. నాకు ఇంకా ఫైనల్గా అనేది ఏమీ లేకుండా అనేది అయితే అయిపోయింది లైన్గాను. సో ఈరోజు నేను కోడిగుడ్లు చెప్ప అనేది అయితే పెట్టుకుందామని అయితే రెడీ అయిపోయాను. సో ఇంకా మార్కెట్కి అనేది వెళ్ళేది లేదు. నా సామాన్లు చూసారా ఎంత అనేది నేను క్లీన్ చేసుకోవాలో. ముందు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకున్న ఇల్లంతా క్లీనింగ్ అయిపోయింది. మా చెల్లి కూడా వచ్చింది. చెల్లితో కాసేపు ముచ్చట్లు అనేది పెట్టేసుకొని చక్కగా కడాయి అనేది పెట్టేసుకొని మంచి ఆయిల్ అయితే వేసేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎగ్స్ అనేది కూడా కొంచెం పసుపు అనేది అయితే వేసేసుకొని మంచిగా అనేది అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఆ ఫ్రై అంతా అయిన తర్వాత కూడా వాటిలో కొంచెం కారం అనేది కూడా వేసేసి ఉప్పు చేపలు అనేది వేసి పక్కకు తీసేసాను. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అనేది కూడా వేసేసి తగినంత రాక్ సాల్ట్ అనేది కూడా యాడ్ చేసేసి బాగా అనేది కూడా వేయించేసుకున్నాను అనమాట. నేను ఇలాగైతే వేయించేసుకున్న తర్వాత లైన్గా వాటిల్లోనే అనేది కూడా నేను టమాటాను కూడా యాడ్ చేసేసాను. నేనైతే 2 మీడియం సైజ్ పెద్దకాయలు టమాటా అనేది తీసుకున్నాను. నేను చేసుకునే విధానం కూడా చెప్తాను. తగినంత కారాన్ని కూడా యాడ్ చేసుకొని మనము బాయిల్ చేసిన ఎగ్స్ కూడా నేను వేపేసుకున్నాను కదా, అవి కూడా వేసేసుకున్నాను. దాని తర్వాత తగినంత వాటర్ని, అలాగే కొంచెం చింతపండు రసాన్ని కూడా అయితే యాడ్ చేశాను. ఫైనల్గా అనేది కొంచెం మసాలా పౌడర్ని కూడా అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను బయటకి అయితే ఒకసారి వెళ్ళొచ్చేసాను. ఎండ అయితే మామూలుగా లేదండి బాబు. సమ్మర్ టైమ్స్ అనేది మామూలుగా ఇలా ఉంటుందా అనిపిస్తుంది. మంచి ఆరోమ అనేది అయితే కర్రీలో అనేది సూపర్గా అయితే వచ్చింది. ఫైనల్గా నేను పౌడర్ వేసాను అన్నాను కదా, ఒకసారి అయితే చూసేసండి. ఆ పౌడర్ వేసింది అయితేనే టేస్ట్ అయితే మరి ఇంకా అదృష్టం అనమాట. నేను ఎప్పటికప్పుడు అనేది కూడా బిర్యానీ పౌడర్ అనేది అయితే ఎప్పటికప్పుడు అనేది కూడా అవైలబుల్గా అనేది అయితే ఉంటుంది నా దగ్గర. ఎందుకంటే నేను ఆల్రెడీ ముందుగా అనేది కూడా స్పేర్ పాటలు అనేది అయితే లైన్ నేను వరుసగా అనేది అయితే పెట్టేసుకోవడం అయితే అవుతుంది ప్రతిసారి కూడాను. సో యమ్మీ అనేది టేస్ట్ అనేది చెప్పొచ్చు. ఇంకా స్నానానికి అనేది కూడా వెళ్ళి సో మంచిగా అనేది అయితే కర్రీస్లో అనేది రెడీ అయిపోయి డ్యూటీకి వెళ్ళే ముందు కాబట్టి చక్కగా నేను రైస్ అన్నీ అయితే పెట్టేసుకున్నాను. మెల్ట్ అయ్యేలాగా అనేది అయితే పెట్టేసుకొని లైన్గా అనేది అయితే కుక్ చేసుకొని అయితే నేను ఒక్కొక్క ముద్దని అయితే ఆరోమగా అనేది అయితే తింటున్నాను. ఎంత టేస్ట్ ఉందంటే మర్చిపోయాను. నాకు అంత బాగా నచ్చింది. ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడైనా ఇలాగైతే ట్రై చేశారా? ట్రై చేస్తే ఒక్కసారి నాకు కింద కామెంట్ చేయండి. మీరు అనేది కూడా ఏ విధంగా ట్రై చేస్తారో కూడా చెప్పండి. ఇంకా వాటిలో ఎలాంటివి అయితే యాడ్ చేస్తే బాగుంటుందో చెప్పండి. నేనైతే అమోహం అని అనుకుంటూ అయితే ఎంజాయ్ చేస్తూ తిన్నాను. సో వన్స్ అగైన్ ఏంటంటే మా వీడియో అనేది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. నేను ప్రతిరోజు కూడా వీడియో అనేది పెట్టడానికి అయితే నేను ఎంతగానో ఆశపడుతూనే ఉన్నాను నేను లైన్గా. అండ్ ఫైనల్గా నేను ఇంకా డ్యూటీకి అనేది వెళ్తున్నప్పుడు మంచిగా ఎండంది తగిలిస్తుంది కదా. సో గోబీ బేబీకి ఈరోజు అయితే క్రాప్ కటింగ్ అనేది అయితే లైన్గా చేయించేస్తాం. బేబీ కటింగ్ నేను డ్యూటీకి వెళ్తూ కూడా నేను చెరుకు రసం అనేది కూడా తాగేసి అయితే వెళ్దామని అయితే అనుకున్నాం. అందుకే రోడ్డు మీద చిన్న క్లిప్పింగ్ అనేది తీసాను. సో ఫస్ట్ టైం అనమాట దానికి అలా చేయించడం, కానీ బాగా అనిపించింది. సో మా వీడియోస్ ఇంకా మీకు ఎలా కావాలి ఏంటి అనేది మీరు ఒకసారి చెప్పారనుకోండి, ప్రతిదీ కూడా మేము మీతో అయితే షేర్ చేసుకుంటాం. ఇంకా ఫైనల్గా బ్రిడ్జ్ పై నుంచి అనేది వెళ్తుంటే గువ్వికి వాళ్ళ డాడీ ఎంత బాగా చేయించారు అని చెప్పి